ఇదే గనక జగన్మోహన్ రెడ్డి గారు రిటైర్ వేలు కట్టబోతే మరలా విజయవాడ ముప్పుకు గురైపోయేది. చూస్తున్నారు ఎంత ఉధృతగా ప్రవాహం ఉందో. గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతవాసులు అనేక సందర్భాల్లో చాలా సార్లు కూడా ఈ కృష్ణా నది వరద వచ్చినప్పుడల్లా మా బతుకులు ఎలా ఉండేయంటే సామాను పట్టుకుని తీసుకెళ్లిపోవాల్సిన పరిస్థితులు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు మునిగిపోతో ఎప్పుడు వరద వచ్చిందో తెలియని పరిస్థితులు. ఇందిరాగాంధీ స్టేడియంలో పెట్టేవాళ్ళు మమ్మల్ని తీసుకెళ్లి. అప్పుడు ఆహారం సరిగ్గా లేక మంచివేట్లు ఇవ్వలేక అనేకమైన సందర్భాల్లో అనేకమైన హింసకు గురయ్యాం. ఈ రోజున గుండె మీద చేయొచ్చు పడుకోగలం జగన్మోహన్ రెడ్డి గారికి కట్టించినటువంటి ఈ రిటైరింగ్ వాల్ ఉందని చెప్పి చూస్తున్నారుగా మీరే. ఈ రిటైరింగ్ వాల్ ఎంత శుభ్రంగా చక్కగా కట్టించారు జగన్మోహన్ రెడ్డి గారి. హ్యాట్స్ ఆఫ్ సార్. మీరు కట్టించిన విధానాన్ని బట్టి కానీ మీరు చేసిన కృషికి మేమందరం కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. आगे पास सेट कर देना मगर ट्रेन वस्ता जेसीबी अम्मदाड़े కదా
నన్ను అది కొంచెం తక్కువ ఏంటిది రైస్ పట్టు మంచిగానే తయారు చేయండి. ఒకవేళ మీకు ఏదైనా లోటు వస్తుందంటే చెప్పండి, నాకు చెప్పండి. నేను అమ్మారతో మాట్లాడతాను. ఏమంటే ఆ మెటీరియల్ సరే చెప్పండి, మంచిగా తయారు చేస్తారని చెప్తాము. పప్పు కార్పెట్ షీట్లు ఉంటాయి కదండి, సెంటర్లో పెట్టింది మార్కెట్ పెట్టింది ఎప్పుడు మొక్కలు కొట్టి వేసుకుంటారండి. మళ్ళీ ఇంకొక మళ్ళీ నడుములు అన్ని ఇమీడియట్ గా సెమ్మలు ఆగిందనుకో వాడికి అలా తిరిగిపోతాయి, అలా తిరిగిపోతాం. చేస్తాను ఫ్రిడ్జ్లో ఉన్నారు, అది కొడుతున్నారు, కోసేస్తున్నారు. బైపాస్ రోడ్ లో కోసేస్తున్నారు, కరెంట్ చేస్తున్నారు. ఆల్రెడీ కటింగ్ అవుతుంది. ఎందుకు చిన్న పిల్లలు ఉన్నారు, ఆ చెట్టు పడేటట్టుంది. అది మన పిల్లల మీద పడితే ప్రాణాపాయం అవుతుంది. ఒక్క రాత్రికి మీరు పునరావృత్తి కేంద్రాలమ్మా, అదేనా? నీ మనలోకి అయితే నీకు ఓకేనా? కాదు కదా, ఒక్క రాత్రికి వెళ్ళండి మీరు పునరావృత్తి కేంద్రానికి. నేను అయిపోయిందమ్మా, ఒక్క రాత్రికి చాలా మంది 4 గంటల నుంచి తీవ్రత పెరగబోతుంది. 100 నుంచి 150 కిలోమీటర్లు వేగంతో గాలులు వస్తాయి, చెట్లు పడతాయి, తీగలు తిరుగుతాయి, ఏమైనా అవ్వచ్చు. అంతా వెళ్ళండి, భద్రంగా ఉండండి. ఒక్క రాత్రికి కదా మిమ్మల్ని అర్థపడుతున్నారు. కరెంట్ ఉండదు, దారి ఉండదు, ఎవరు ఉండదు, అన్నీ ఉంటాయి, అన్నీ ఉంటాయి. మీరు చదువుకుని వెళ్ళిపోండమ్మా. నమస్తే అమ్మా, బాగున్నారా? నమస్తే అమ్మా. ఏమైంది, పునరావాస కేంద్రాలకు వెళ్ళలేదమ్మా? పునరావాస కేంద్రాలకు వెళ్ళలేదా? పునరావాస కేంద్రాలు ఒక ఆటో కట్టించండి. మరి ఇక్కడ ఉంటే మరి ప్రమాదం అమ్మా. ఏ చెట్టు పడుతుంది, ఏ తీగ ఒక తెగి పడుతుంది. పోనీ మీకు ఏమన్నా వెహికల్ అరేంజ్ చేస్తే వెళ్తారా? వెహికల్ ఏమన్నా అరేంజ్ చేస్తే వెళ్తారా? ఆటో ఏమైనా పంపిస్తాను, మీరు ఇక్కడే ఉంటారా? పైన మీకు అసలే స్లాబ్ కూడా లేదు, రేట్ ఉంది. ఏ చెట్టు పడిందంటే మొత్తం అంతా మీద పడుతుంది. ఇక్కడికైనా వెళ్ళండి. చెప్పండి.
పాలిటిక్స్ నేర్చుకుందే బాబు గారిని చూసి, చంద్రబాబు నాయుడు గారిని చూసి. రోడ్లు అయితే ఎంత క్లియర్ గా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉంది తెలుసా, పాలు పోసి పాలు ఎత్తుకోవచ్చు అలా ఉన్నాయి రోడ్లు. అంత నీట్ గా ఉన్నాయి, చాలా బాగున్నాయి. స్పందించినట్టుగా కనిపించారు తప్ప, బట్ నాట్ జియో, ద జియో ఇది నాట్ ఇన్ గవర్నమెంట్. హ్యూమానిటీ గ్రౌండ్ ఒకటి ఉంటుంది కదా, చెప్పాం, అది కూడా చెప్పాం. మానవత్వంతో ఆలోచించండి. మేము ఒకటే చెప్పాం. నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి ఇచ్చాను ఈ లెటర్. దగ్గర 3 times దాకా ఇచ్చినట్టున్నాను నేను డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి. నారా లోకేష్ గారికి ఇచ్చాను, మరి సిఆర్డీఏ కమిషనర్ గారికి 2 times ఇచ్చినాను, సిఆర్డీఏ డిప్యూటీ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ఒక 5 సార్లు వెళ్ళాను, సిఆర్డీ ఎంఆర్ఓ గారి దగ్గర 3 సార్లు వెళ్ళాను. తిరిగి 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 నాకు చుట్టూ కూడా ఎరిగిపోయి లోపల బోన్స్ కూడా కొద్దిగా ఎరిగి ఉండొచ్చు బహుశా. ఎక్కడ స్పందన లేదు. దీనికోసం తిరగడం కోసం నాకున్న గుడ్డు గోదా పసుపు పుట్ర మొత్తం వదిలిపెట్టుకుని దగ్గర 1 year నుంచి తిరిగితే నా ఇప్పుడు 8 పట్టదోళ్ళు పోయినాయి మిస్సింగ్. 8 పట్టదోళ్ళు నాకు మిస్సింగ్ అయిపోయింది, కనపాల. అవి ఎక్కడో తెలియదు. ఇప్పుడు ఆడి కోసం తిరగాలి మళ్ళీ రేపటి నుంచి. ఇప్పటిదాకా ఈ పని మీద తిరిగాను, ఎక్కడి నుంచి ఆ పని మీద తిరగాలి. ఇప్పుడు స్పందన లేదు. నిన్న మధ్యాహ్నం దాకా హైకోర్టు వారు గనక వీళ్ళకి నోటీసు గనక ఇవ్వకపోతే ఎప్పటికీ ఈ సమస్య సమాధుల్లో పడిపోయేది. అంతే అంతే, సిఆర్డీఏ సమాధి పడిపోయేది అంతే. నేను ఇక్కడ ఎవరిని ఏ గవర్నమెంట్ నిందించట్లేదు, కేవలం అధికారులే పని చేయట్లేదు. ఒక గవర్నమెంట్ నిందించాను అనుకుంటే రెండో గవర్నమెంట్ భుజాన్ని వేసుకుంటారు. నేను ఇక్కడ ఎవరిని కూడా భుజాన్ని వేసుకోవట్లేదు, ఎవరిని ఇదేం చేయట్లేదు. వాళ్ళకున్న సమస్యని ఏకరో పెడుతున్నా అంతే. ఏ అధికారి దగ్గరికి వెళ్ళినా ఇదే చెప్తున్నా. నేను రాసిందంటూ 0.01% తప్పు ఉంటే చీటీ నా ముందు చించండి బాబు, నువ్వు తప్పు రాసావు, నా ముందు చించేయండి, నేను మళ్ళీ తిరిగి అప్లికేషన్ మీకు పెట్టని చెప్తా ఉన్నాను. ప్రతి అధికారికి చెప్పే విషయం. ఏ ఒక్క అధికారి కూడా ఉంటే ఒక్క అధికారి స్పందించాలి. మానవత్వంతో చూసి వచ్చిన కేసే తప్పనిచ్చింది. ఇది వేరే ఇంకొక కోణం కాదు, వేరే ఆలోచన కూడా కాదనమాట. ఇప్పుడు మా తల్లి లాంటి దాన్ని నేను ఓకే. ఇప్పుడు ఇక్కడ నీ మనవరాలను పెట్టుకో, అర్థమవుతుంది కదమ్మా, అర్థమవుతుంది కదా. 60 సంవత్సరాల వయసు దాటితే ఏమేమి పనికిరాదు అంటున్నారండి. వెళ్ళాను, కనీసం వాళ్ళకు ఇల్లు అన్న ఏంటా బాబు, 60 సంవత్సరాలు దాటితే ట్రీట్మెంట్ ఇస్ నాట్ అవైలబుల్. 60 సంవత్సరాలు దాటితే గవర్నమెంట్ నుంచి ఏ పథకాలు మేము మీకు ఇయ్యం, లేవు. కానీ 90 సంవత్సరాలు వచ్చిన దగ్గర భూమి తీసుకోవడానికి మీ దగ్గర హక్కు ఉన్నప్పుడు, దానికి జీవో ఉన్నప్పుడు, ఈ జీవోని మీరు ఎందుకు మార్చలేకపోతున్నారు? మార్చండి, వాళ్ళ కోసం జీవోలు మార్చండి అంతే. పెట్టాలిగా, వాళ్ళ కోసం స్పెషల్ జీవో తీసుకురావాలంతే. అమ్మా నీకేం కాదులేమ్మా, నీకేం కాదు, నువ్వు ఎక్కడే ఉంటావు, ఇబ్బంది ఏం లేదు. నేను ఎవరైనా కదిలించరు. మేము అవసరమైతే వచ్చి మేము కూడా మీకు ఇక్కడ కూడుకుంటాం, మేము ఇబ్బంది ఏం లేదు. అంతగా నిలబడతాం గ్యారెంటీగా. ఈ విషయంలో ఏ పార్టీ అధికారులు ఉన్నా సరే హ్యూమానిటీ గ్రౌండ్ అనేది ఉంటుందమ్మా. ఖచ్చితంగా మానవత్వంతో ప్రభుత్వం మీద మేము ఒత్తిడి చేస్తాము. గ్యారెంటీగా నీకు న్యాయం జరిగేటట్టు చూస్తాము. నువ్వు అనుకున్నది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా జరిగేటట్టుగా నీకు అండగా నిలబడతాం. అయితే గ్రామానికి వచ్చాము మేము. ఈ రాయపూడి గ్రామానికి ఎందుకు వచ్చామంటే, ఒక 4-5 రోజుల నుంచి ఒక కేసు హైకోర్టులో నడుస్తూ ఉంది. ఆ కేసు సారాంశం ఏంటంటే, ఒక తల్లి శాషగిరమ్మ, ఆమె మనవరాలు శ్యామల. తల్లి శాషగిరమ్మ అనే ఆవిడికి 90 సంవత్సరాలు, మనవరాలు శ్యామల అనే అమ్మాయి కొద్దిగా మెంటల్లీ డిజేబుల్. కానీ పూర్వపరాలు కొద్దిగా పరిశీలన చేస్తే అర్థమైంది ఏంటయ్యా ఇక్కడంటే, ఎవరైతే శాషగిరమ్మ ఉందో, శాషగిరమ్మ భర్త చనిపోయాడు. శాషగిరమ్మ కూతురు వెంకాయమ్మ 20 రోజుల క్రితం చనిపోయింది. ఇప్పుడు ప్రస్తుతం ఆవిడ మనవరాలను పెట్టుకొని మెంటల్లీ డిజేబుల్ పర్సన్ తోటి ఆమె ఇక్కడ కాలం వెళ్లబోస్తా ఉంది. ఈ క్రమంలో రాజధాని అభివృద్ధిలో భాగంగా అందరి దగ్గర నుంచి పొలాలు తీసుకున్నారు, స్థలాలు తీసుకున్నారు. ఈ తీసుకున్నటువంటి పరిస్థితులన్నీ చూస్తే వీళ్ళకి ఎటు నుంచి ఎటు చూసుకున్నా కూడా ఒక 5 సెంట్ల స్థలం మాత్రమే ఈ శాషగిరమ్మకు ఉంది. 5 సెంట్ల స్థలాన్ని కూడా ప్రభుత్వం మీద నమ్మకంతో, విశ్వాసంతో వీళ్ళు ఇవ్వటం జరిగింది. ఇచ్చిన తర్వాత వీళ్ళకి ఆ 5 సెంట్లలో ఉండే ఇల్లు తప్పితే ఇక మరొకటి లేదు. వాళ్ళకి మాత్రం ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఏ ఒక్క అంశాన్ని కూడా నెరవేర్చకుండా
ఈ పరిస్థితుల్లో దిక్కుదోచని పరిస్థితుల్లో ఏంటి పరిస్థితి అని చెప్పని ఆలోచన చేస్తే వాళ్ళకి కనపడిందా ఏంటంటే ఇక రోజు ఈ టెన్షన్ పడి మనం రోడ్డు మీదకి వచ్చేసి ఉన్న ఇళ్ళు అధికారులు బలవంతంగా ఖాళీ చేసి మమ్మల్ని రోడ్డు మీద వేసేస్తే ఇక మా పరిస్థితి ఏందని చెప్పానంటే ఎవరో ఒక లాయర్ గారి దగ్గరికి వెళ్తే ఆయనకి చెప్పింది అయ్యా ఇక మాకు చావే శరణ్యం, ఇక మాకు చావు తప్పితే ఏమీ లేదు, ఇక మేము బతుకుండి మమ్మల్ని ఇల్లు ఖాళీ చేయించేసి మేము రోడ్డు మీదకి వచ్చేసే పరిస్థితుల్లో బతకటం కంటే మరణించటం మేలని చెప్పని హైకోర్టుని వేడుకుంది. ఇవాళ మేము పార్టీలకు అతీతంగా పార్టీని అసలు కాసేపు పక్కన పెట్టాలి. ఎందుకంటే వీళ్ళని చూస్తూ ఉంటే పార్టీలనే అంశమే ఇక్కడ లేదు, ఇక్కడ హ్యూమానిటీ గ్రౌండ్ అంతే. ఇవాళ మనం సింగపూర్ కావచ్చు, జపాన్ కావచ్చు, అమెరికా కావచ్చు, రాజధానిని మనం అద్భుతంగా అమోఘంగా తీర్చిదిద్దుతున్నామని చెప్పి దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా తిరుగుతూ ఉన్నాం. ఈ తిరిగే క్రమంలో ఇక్కడ ఇచ్చినటువంటి రైతులు ఇచ్చినటువంటి పొలాలకి దిక్కు లేదు, అది కాసేపు పక్కన పెట్టేయండి. ఇక్కడ మేమేం అడుగుతా ఉన్నామంటే పొలాలు ఇచ్చిన రైతులకు ఇల్లు ఉన్నాయి, ఏదో రకంగా వాళ్ళు కింద మీద పడతా ఉన్నారు. అసలు వీళ్ళ పరిస్థితి ఈ 5 సెంట్ల స్థలం కూడా వాళ్ళు ఉండటానికి నిలువ ఉన్నటువంటి నీడను కూడా తీసేస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి అడుగుతా ఉన్నాం మేము. ఈ రోజు కూడా మేము అడుగుతా ఉన్నాం, గుర్తుంచుకోండి, దీన్ని ఒక రాజకీయ కోణంలో చూడొద్దు, ఒక రాజకీయ పార్టీలో చూడొద్దు. ఇవాళ మీరు రాజధాని అని చెప్పి ఒక అద్భుతం అని చెప్పి చేస్తా ఉన్నారు, దానికి మేము పూర్తిగా సహకరిస్తా ఉన్నాము. అందులో భాగంగా ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి. ఫస్ట్ వీళ్ళకి న్యాయం చేయండి, వీళ్ళతో ప్రారంభించండి జస్టిఫికేషన్. ఇక్కడ ఉన్నటువంటి తల్లి మనవరాలు ఈ ముసలమ్మకి మనవరాలకి న్యాయం చేయండి. ఇక్కడ ప్రారంభిద్దాం మనం. ఏంటి హ్యూమానిటీ గ్రౌండ్ లో వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ధైర్యం భరోసా కల్పిద్దాం. ఇక్కడ నుంచి ప్రారంభిద్దాం అభివృద్ధి అంటే బిల్డింగులు కడితే కాదు కదా, బిల్డింగులు ఒక పార్ట్ అభివృద్ధిలో. మనుషులు కదా, మనుషులు బ్రతికుండాలి, వాళ్ళు హ్యాపీగా బతికుండాలి, వాళ్ళకు ఆత్మవిశ్వాసంతో బతికుండాలి. ఇవన్నీ ఏమీ లేకుండా వాళ్ళ స్థలాలు మేము తీసేసుకుంటాము, మీరు బయటికి వెళ్ళిపోండి, మీరేం చేసుకుంటారో మాకు అనవసరం, నీడ కూడా లేదు. ఈ అధికారులు చెప్పిన దాని మీద వాళ్ళలో ఒక ఆందోళన ప్రారంభమైపోయింది. 90 సంవత్సరాల వయసు నాకు అడుగుతా ఉన్నారు, మేము ఉండటానికి ఒక ఇల్లు, మాకు కావాల్సినటువంటి మెడిసిన్, మాకు కావాల్సిన మొత్తం కూడా ప్రభుత్వం సమకూర్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వంపై ఉన్నది కదా అని అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఈ అడిగే క్రమంలో ఆమెకి లోపల నుంచి ఆ బాధ ఆవేదన ఆపుకోలేకపోతా ఉంది. ఎందుకంటే ఆమెకు ఒక శూన్యం కనపడతా ఉంది. ఒకవేళ ఏదన్నా రాత్రి ఏదో పోలీసు వాళ్ళు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ కి వీళ్ళకి ఏంటి సంబంధం అర్థం కావట్లేదు. ఎవరైనా వస్తే సిఆర్డీ అధికారులు రావాలి. మేము నిన్న పొద్దున ఇక్కడికి వస్తున్నామని చెప్పి చెప్పేంత వరకు ఏ అధికారి రాలేదని చెప్తా ఉన్నారు వాళ్ళు. దుర్మార్గం, దౌర్భాగ్యం. ఇది ఒక మానవత్వంతో వచ్చాం మేము. రెండవది, మాకు ఒక బాధ్యత ఉంది. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక బాధ్యత ఉంది. ఆ హ్యూమానిటీ గ్రౌండ్ లో ఆ తల్లిని, ఆ మనవరాలు ఇద్దరిని కూడా వాళ్ళ బాధ తెలుసుకోవాలి. ఈ తెలుసుకున్నటువంటి అంశాన్ని స్పష్టంగా మేము మా పార్టీ అధ్యక్షుడికి చెప్తాము. ఇంకా కుదిరితే వీళ్ళకి గనక ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి, ఈ నిమిషానికైనా స్పందించి వాళ్ళు అడుగుతున్నటువంటి డిమాండ్స్ ఏదైతే ఉన్నాయో వాటిని స్పష్టంగా గనక నెరవేర్చకుండా వాళ్ళని గనక ఇక్కడి నుంచి గనక ఖాళీ చేయించి బలవంతంగా తీసుకెళ్లాలని ఆలోచన చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఒప్పుకోము, ఊరుకోము. అవసరమైతే వచ్చి ఇక్కడ కూర్చుంటాం. ఇది ఎంత దూరం వెళ్ళినా సరే వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు మాత్రం మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే ఇది మానవత్వం. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులు మీకు బాధ్యత ఉంది, నాకు బాధ్యత ఉంది, ఇక్కడ ఉన్న ప్రతి మనిషికి బాధ్యత ఉంది. ఎందుకంటే వాళ్ళకి భవిష్యత్తు కనపట్టలేదు. ఈ పరిస్థితుల్లో వాళ్ళకి ప్రభుత్వం అండగా నిలబడాలి, ఒక ధైర్యం ఇవ్వాలి, ఒక భరోసా ఇవ్వాలమ్మా, మిమ్మల్ని మేము కదిలించము, మీరు ఎక్కడే ఉండండి, మీరు హ్యాపీగా ఉండండి, మీకేమేం కావాలో మొత్తం మేము చూసుకుంటాము అనేటువంటి పరిస్థితి, ఒక ధైర్యం భరోసా ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఇవాళ కంప్లీట్ గా నిర్లక్ష్యానికి గురి చేసేసి అతను చెప్తా ఉన్నాడు. వాళ్ళకి సంబంధించిన మనిషి ఏం చెప్తా ఉన్నాడు, నేను సంవత్సరాలు తీయా, నేను పలకరిచ్చినోడు లేడు, 2 నిమిషాలు టైం ఇచ్చినోడు లేడు. నిన్న మొన్నట్లో పేపర్లో హైకోర్టులో కేసులు వేసిన తర్వాత పేపర్లో వచ్చిన తర్వాత మీరు వస్తున్నారని చెప్పి తెలిసిన తర్వాత నిన్న మధ్యాహ్నం కావాలి ఎంఆర్ఓ గారు వచ్చారని చెప్పి చెప్తా ఉన్నారు. ఇదే పని హ్యూమానిటీ గ్రౌండ్ లో కళ్ల ముందు కనపడుతున్నటువంటి సత్యము, ఒక నిజం.
కన్నా విపరీతమైన తుఫాన్ ఇది ఎక్కువ ఉంటది. బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఒక ముందులో ఏమైనా కార్డు చెప్తాం ఇబ్బంది లేదు. పప్పు టమాటా రసం టేస్ట్ చూడమన్నారా ఫోన్ చేసి వెళ్ళండి. ప్రజలకు వైద్యం అందించవలసిన వైద్యులు కూటమి ప్రభుత్వ నిర్వాకంతో రోడ్డెక్కారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనట్లుగా బిల్లులు ఇవ్వండి మహాప్రభో అంటూ ధర్నాకు దిగారు. ఓవైపు వైద్య సేవలు అందక ప్రజలు మనుగడ సాగించలేక ఆసుపత్రులు కొట్టుమిట్టాడుతున్నా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది కూటమి ప్రభుత్వం. దీంతో ప్రైవేటు మెడికల్ డెంటల్ కాలేజీల యాజమాన్యాలు కూడా చంద్రబాబు ప్రభుత్వంపై తిరుగు బావుట ఎగురవేశారు. ఆరోగ్యశ్రీని అటకెక్కించింది కూటమి సర్కార్. ప్రజారోగ్యంపై పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తోంది. ప్రైవేటు ఆసుపత్రుల మాదిరిగానే రాష్ట్రంలోని ప్రైవేటు మెడికల్ డెంటల్ కళాశాలల యజమానులు కూడా తిరుగుబాటుకు సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించకుండా వేధిస్తుండటంతో విసిగిపోయిన యాజమాన్యాలు బుధవారం నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నాయి. పెండింగ్ బిల్లులు చెల్లించాలని, లేని పక్షంలో సమ్మెలోకి వెళ్తామని ఈ నెల 10నే ఏపీ ప్రైవేట్ మెడికల్ డెంటల్ కాలేజీ మేనేజ్మెంట్స్ అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది. 2 వారాలకు పైబడి సమయం ఇచ్చినా ప్రభుత్వం మాత్రం బిల్లులు విడుదల చేయలేదు.
దీంతో ముందస్తు కార్యాచరణ ప్రకారం సేవలు నిలిపివేయాలని నిర్ణయించినట్లు అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. రాష్ట్రంలోని 1.42 కోట్లకు పైగా పేద మధ్యతరగతి కుటుంబాలకు ఆధారమైన ఆరోగ్యశ్రీ పథకం సేవలు సుమారు 3 వారాలుగా నిలిచిపోయాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో కొత్తగా కేసులు చేర్చుకోకపోగా పాత కేసులకు ఫాలో అప్ సేవలను నిలిపివేశారు. డబ్బు చెల్లిస్తేనే వైద్యం చేస్తాం, లేదంటే ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లాలంటూ రోగులను పంపించేస్తున్నారు. దీంతో అనారోగ్యం బారిన పడిన పేదల పరిస్థితి దుర్భరంగా మారిపోయింది. చికిత్సలు చేయించుకోవటానికి బయట అప్పు పుట్టక ప్రభుత్వ ఆసుపత్రుల్లో పట్టించుకునేవారు లేక బాధితులు లబోదిబ్బోమంటున్నారు. ముఖ్యంగా క్యాన్సర్, గుండె, కిడ్నీ జబ్బు బాధితుల పరిస్థితి దయనీయంగా మారింది. పూడుకుపోయిన రక్తనాళాలకు సర్జరీ చేయించుకోవటానికి ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తే ఉచితంగా చేయబోమని తేల్చి చెబుతున్నారు. మరోవైపు ప్రభుత్వం బకాయిలు చెల్లించకపోవడంతో అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆసుపత్రుల యాజమాన్యాలు తమను ఆదుకోవాలని రోడ్డెక్కి ఆందోళనలు చేశాయి. అయినా కూడా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై విమర్శలు హోరెత్తుతున్నాయి. గారు చెప్పినారు ఆ రోజున 6 మంది చచ్చిపోతే ఆయన వెంటనే రాజకీయం చేయడానికి ముందుంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు తీసుకొని వచ్చింది గలీజ్ పని వెంటనే మానేయండి అని అంటే దాన్ని కరదీపిగా తీసుకొని పతాక స్థాయిలో వెంటనే మేము అమలు పరుస్తాం 2 రోజులు అనేదానికి మళ్లీ సాంప్రదాయాల సృష్టి ఒకటి కృత్రిమంగా తయారు చేసేటువంటి వంట కార్యక్రమం చేసి 26 మంది పీఠాధిపతుల యొక్క ఆలోచన తప్పని మీరు చెప్తారా? ఆనాటి ఆగమ సలహా మండలి చేసినటువంటి నిర్ణయం నేరమని చెప్తారా? ఆ దాదాపు 10 లక్షల మందికి అవకాశం సామాన్య భక్తులకు ఇచ్చినటువంటి అవకాశాన్ని తప్పని చెప్తారా? బిఆర్ నాయుడు గారు వైకుంఠ ద్వార దర్శనం మీ ఒక్కరికేనా? మీకు మీ పాలక మండలి సభ్యులకేనా? మీరు ఊడిగం చేసేటువంటి ఆ రియల్ ఎస్టేట్ ఓనర్లు వాళ్లకేనా? సామాన్య భక్తులకు వద్దా? సామాన్య భక్తులకు ఉండాలా అన్నటువంటి మేము తీసుకున్నటువంటి నిర్ణయం తప్పిదం ఎలా అవుతుంది? దాన్ని అమలు పరచాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదినని మరొక మారు గుర్తు చేస్తున్నాం. తప్పని తప్పనే చెప్తున్నాను కదా. 10 రోజులు అన్నటువంటి ఒక గొప్ప కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినప్పుడు అది సర్వామోదంగా భాసిల్లింది. అదేదో మా పాలక మండలిలో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు వ్యక్తిగత నిర్ణయంగా కాదని దేశంలో ఉన్నటువంటి ప్రముఖ పీఠాది మఠాధిపతులందరూ వాళ్ల స్వహస్తాలతో వాళ్లు సంతకాలు చేసి ఇచ్చినటువంటి అభిప్రాయాలను తీసుకొని వైఖానస ఆగమ సలహా మండలి ఇచ్చినటువంటి తీర్పు మేరకు తీసుకున్నటువంటి నిర్ణయానికి వ్యతిరేకంగా మీరు 2 రోజులే నిర్ణయం తీసుకుంటే మీకంటే భ్రష్టాచారులు మరొకరు ఉండరు అన్నటువంటి విషయాన్ని ఎండగట్టక తప్పదు. కలగకుండా మీరు కార్యక్రమాలు చేయాలి తప్ప ఈ రకంగా వైకుంఠ ఏకాదశి కార్యక్రమాన్ని 2 రోజులకే కుదించాలన్నటువంటి ఈ కుటిల ప్రయత్నాన్ని మానుకొమ్మని బిఆర్ నాయుడు గారికి సూచన చేస్తున్నా. మొత్తం దీని మీద మీరు తీసుకోబోయే నిర్ణయం 10 రోజులది 2 రోజులకు మారితే 110 కోట్ల మంది హిందువుల యొక్క మనోభావాలను వాళ్ల గుండెల్లో కత్తులతో పొడిచినంత బాధ కలిగించేటువంటి విషయమని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. వెంటనే మీ ప్రయత్నాన్ని మానుకొమ్మని ఈ 10 రోజుల పాటు దానికి అవకాశం కల్పిస్తే మాతో సహా అందరము దీన్ని స్వాగతిస్తాం, మిమ్మల్ని అభినందిస్తామని కూడా తెలియజేస్తున్నా. మా పాలక మండళ్లు తీసుకొని వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి నిర్ణయాన్ని తొక్కేసి మళ్లీ పాత విధానాన్నే పునరుద్ధరించాలా అన్నటువంటి ఆలోచన ప్రస్తుత పాలక మండలి అధ్యక్షుడైనటువంటి బిఆర్ నాయుడు గారికి చాలా బలంగా ఉంది అన్నటువంటి విషయం అర్థమవుతున్నది. అది ఏంటిరా అంటే
వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా భక్తులకు లక్షలాది మందికి దర్శన భాగ్యం వైకుంఠ ద్వారం గుండా కల్పించాలా అన్నటువంటి ఒక సదాశయంతో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రస్తుత ఈవో అనిల్ కుమార్ సింఘాల్ గారు ఉన్నప్పుడే దీనికి సంబంధించి ఒక పాలక మండలి నుంచి సభ్యులను ఒక నలుగురిని అలాగే అడిషనల్ ఈవోని ఒక సబ్ కమిటీగా వేయటమే కాకుండా దాదాపు 26 మంది పీఠాధిపతులతో వాళ్ల సమ్మతిని వాళ్ల యొక్క అంగీకారాన్ని తీసుకొని అలాగే తిరుమల వైఖానస ఆగమ పండితుల యొక్క సలహాల మేరకు పెద్దజియ్యర్ గారు ఇచ్చినటువంటి సూచనల మేరకు దాదాపు 32 మంది ప్రముఖులు వైకుంఠ ద్వార దర్శనం 10 రోజుల పాటు ఉంటే చాలా మంచిదని, అది ఆగమయుక్తమన్నది అని, దివ్య దేశాలలో రెండవదిగా పేర్గాంచిన శ్రీరంగం తరువాత తిరుమలలో ఈ సాంప్రదాయం పూర్వకాలాన ఉండినదని, కాలక్రమంలో అది వైకుంఠ ఏకాదశికే పరిమితమైతే ఆ తర్వాత ద్వాదశి రోజున కూడా వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి పరిస్థితి వచ్చినది అంటూ ఈ ఆలోచన 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచేటువంటి ఆలోచన అత్యంత శ్రేయస్కరమే కాకుండా సామాన్య భక్తులకు 10 రోజుల పాటు స్వామివారి యొక్క వైకుంఠ ద్వార దర్శనం లభించటం, ఆ కార్యక్రమాన్ని చేయటం ఎంతో మంచి నిర్ణయమునని తీసుకొని 2020 సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ కార్యక్రమాన్ని మేము ప్రారంభించటం జరిగింది. అందులో ప్రధానమైనటువంటి భూమిక పోషించినటువంటి వ్యక్తుల్లో అత్యంత ప్రముఖుడు, ప్రస్తుతం కూడా పాలక మండలి సభ్యుడిగా కొనసాగుతున్నారు, ఆయన కృష్ణమూర్తి వైద్యనాథన్. ఆ సబ్ కమిటీలో ఆయన సభ్యుడే కాకుండా కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి. వారు కమిటీ సభ్యులుగా ఉన్న రోజులలో దాదాపు 26 మందికి పైగా పీఠాధిపతులు, అందులో ప్రముఖులైనటువంటి వాళ్లు శృంగేరి పీఠం, అహోబల మఠం, పరకాల మఠం, ఆండవాన్ ఆశ్రమం, రాఘవేంద్ర స్వామి మఠం, ఆండవాన్ ఆశ్రమం శ్రీరంగం, శంకరాచార్య మఠం కంచీపురం, వానమలై మఠం నంగునేరి తమిళనాడులోను, త్రిదండి చిన్న శ్రీవన్నారాయణ రామానుజీయర్ గారు, ఉత్తరాది మఠం, వ్యాసరాజ మఠం, ఇలా అత్యంత ప్రముఖులైనటువంటి అహోబిల మఠం, శ్రీపాదరాజ మఠం, పెజావర మఠం, ఇలాంటి మఠాధిపతులు పీఠాధిపతులు ఎంతో మంది తమ అమూల్యమైనటువంటి అంగీకారాన్ని ఇచ్చిన తరువాత అదేదో మా సొంత నిర్ణయం కాదని తిరుమల వైఖానస ఆగమ సలహా మండలి మేరకు సూచనల మేరకు వాళ్ళిచ్చినటువంటి నిర్ణయం మేరకు ఆ ఆలోచన చేయటం జరిగింది. అది ఏమొద్దు, నా ఊర్లో దొంగ పింఛన్లు లేవా, దొంగోట్లు లేవా, ఎంత మంది దొంగ పింఛన్లు మాకు అవన్నీ కాదన్నా. దొంగ పింఛన్లు కాదు, నీ దగ్గర ఏందన్నా మా దగ్గర ఆధార్ ఉంది కాబట్టి మీరు డబుల్ ఎంట్రీ ఉన్నా కాబట్టి మేము తీసేస్తున్నాం. నువ్వు ఆధార్ నీ దగ్గర ఏమన్నా నువ్వు ఏం చేయాలనుకున్నావు అది చేసుకున్నా. మేమైతే చేయాలనుకున్నాం చేసినాము.
సార్లతో ఎస్ఐ సార్ కానీ ఎస్ఐ సార్ ముందరే పెడతాంలే, అంతే కదా. దండిగా ఉన్నాయి పెడదాం రా మరి అట్లయితే. దండిగా ఉన్నాయి దొంగ పెన్షన్లు అన్ని చెప్తా నేను. దొంగ నాకు అవన్నీ దానితో ఏం పన్నా, నేను బిఎల్ఓ నాకు పని అప్పగించినారు, ఆ పని నా కరెక్ట్ చేసుకుంటా. అంత సిన్సియర్ చేసి నువ్వు జరగవు పని, నువ్వు నడతలేవు. ఏందన్నా అంత సిన్సియర్ గా నువ్వు చేయలేవు, నడతలేవు. నాకు అవన్నీ ఏమన్నా నాకు పని అప్పగించినా నేను చేసుకుంటా అంతే. చేయలేవు, నడతలేవు, ముందుకు పోలేవు నువ్వు. ఏమన్నా నేనైతే బాగా ఆలోచన చేసుకో. పోతాను స్టేషన్ గా ఉంటాను, ఫోన్ చేస్తాను రా. సరేలేనా చెయ్యన్నా, దాన్ని ఏముంది. ఓకేలే, ఫోనే చెయ్యి, దాన్ని ఏముంది. విడగా నా పక్క ఈ పక్క ఎవరు బెదవాడ వెళ్ళారులే. ఈ పక్క ఆ పక్క కాదప్పా మేము మాట్లాడతానే, నీకు అర్థం చేసుకోవాలి ఏం మాట్లాడుతున్నావు. యా పక్క మాట్లాడుతున్నావు నాకు అర్థమైందిలేనా. పక్కన పెట్టావు నువ్వు. నాకేనా నేను చేసే పని నేను చేస్తాను. నువ్వు సార్ ఊరితోనే చెప్పుకున్నా. అవసరం లేదు, నువ్వు అట్లా తిక్కు తిక్కు పనులు చేసినావు అనుకో, మేము కంప్లైంట్ చేస్తామప్పా. ఇప్పుడే పోయి చేసుకోపన్నా కంప్లైంట్. సరేనాపా, ఇప్పుడే పోయి చేసుకోపా. ఏం కాదు రా.